మోటోలో నుంచి ఒక మంచి మొబైల్ అయితే రాబోతుంది. అది కూడా డిస్ప్లే వైజ్ గా కానీ, బ్యాటరీ కానీ, సో మేజర్ గా పర్ఫార్మెన్స్ కానీ. ఈ మొబైల్ యొక్క మెయిన్ ఫీచర్స్ అనేవి ఈ షార్ట్ వీడియోలో డీటెయిల్ గా అయితే చెప్తా. ఈ షార్ట్ వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నా లేదో సో సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని యొక్క మెయిన్ డిస్ప్లే గురించి మాట్లాడుకున్నట్లయితే 6.8 ఇంచెస్ అయితే ఉంటది అనమాట. ఎక్స్ట్రీమ్ ఆమ్లెట్ డిస్ప్లే అనమాట. సో 165 Hz రిఫ్రెష్ రేట్ అయితే ప్రొవైడ్ చేశారు. సో దీంట్లో వచ్చేసరికి సూపర్ హెచ్డి రెజల్యూషన్ డిస్ప్లే అనేది ప్రొవైడ్ చేశారు అనమాట. మీరు ఏదైతే మూవీస్ కానీ గేమ్ ఆడేటప్పుడు అయితే ఈ మొబైల్ అయితే సూపర్ గా అయితే ఎక్స్పీరియన్స్ అయితే చూస్తారు. ఒక మంచి డిస్ప్లే అనేది సో మన మోటోలో అయితే తీసుకొచ్చింది. సో నెక్స్ట్ మనం ప్రాసెసర్ గురించి మాట్లాడుకున్నట్లయితే స్నాప్డ్రాగన్ 8 Gen 5 ప్రాసెసర్ అయితే ప్రొవైడ్ చేస్తారు. మెయిన్ గా కెమెరాస్ గురించి మాట్లాడుకున్నట్లయితే సో 15 MP సో మెయిన్ కెమెరా ఇది వచ్చేసరికి సోనీ లెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో నెక్స్ట్ సెకండరీ కెమెరా చూసుకున్నట్లయితే 15 MP పెరిస్కోపిక్ కెమెరా అనమాట. దీంట్లో వచ్చేసరికి 3.5 RPM జూమ్ చేసుకొని మనం ఫోటోస్ అనేది తీసుకునొచ్చు. సో నెక్స్ట్ థర్డ్ కెమెరా చూసుకున్నట్లయితే 15 MP అల్ట్రా వైడ్ కెమెరా అనమాట. బ్యాటరీ గురించి చూసుకున్నట్లయితే సో మెయిన్ గా సో దీంట్లో వచ్చేసరికి 5200 mAh బ్యాటరీ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో 90 వాట్స్ సూపర్ హుక్ చార్జర్ అనేది బాక్స్ లోనే ప్రొవైడ్ చేస్తారు అనమాట. సో మెయిన్ గా 50 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా వేరే మొబైల్ కి అయితే చేసుకునొచ్చు. సో ఈ మొబైల్ వచ్చేసరికి మేజర్ గా IP68 and 69 వాటర్ రెసిస్టెన్స్ అయితే ఉంటది. ప్లస్ డస్ట్ ప్రూఫ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. వచ్చేసరికి స్టోరేజ్ గురించి మాట్లాడుకున్నట్లయితే 16GB RAM 256 స్టోరేజ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఈ మొబైల్ లో మీకు నచ్చిన ఫీచర్ ఏదైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. సో నేను కూడా చూస్తా. సో నెక్స్ట్ ఈ షార్ట్ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకో మాత్రం అస్సలకైతే మర్చిపోకండి. సో నెక్స్ట్ వీడియోలో అయితే